దేశంలో మరో ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు పంజాబ్ పోలీసులు. ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి పాక్లో తయారైన 2 హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ భవనాలే లక్ష్యంగా దాడులకు కుట్ర చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక ముంబై ఏటీఎస్, ఢిల్లీ పోలీసులు చేపట్టిన మరో జాయింట్ ఆపరేషన్లో మరో 2 ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబై, ఢిల్లీలో విధ్వంసాలకు ఈ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఇక విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో నిందితులకు ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. 6 నిందితుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఈ నెల 9 నుండి 13 వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇక నిందితులందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు నిందితులకు 5 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. 5 రోజుల కస్టడీలో ఈ 5 నిందితుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, అమాయక యువతను వీరు ఎలా ట్రాప్ చేస్తున్నారు, దేశంలో విధ్వంసానికి ఎలాంటి ప్రణాళికలు రచించారు అనే అంశాలపై ఆరా తీశారు. నిందితులు A1 మహ్మద్ రహంతుల్లా, A2 మహ్మద్ డానిష్, A3 సోహెల్ బేగ్, A5 సైదా బేగం, A11 అబ్దుల్ సలాంను విడివిడిగా విచారించారు అధికారులు. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. డిజిటల్ రాడికలైజేషన్ లో వీరంతా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వ్యతిరేక పోస్టులు పెట్టినట్లుగా ఒప్పుకున్నారు. ఇక విజయవాడలో అరెస్ట్ అయిన 3 మినహా మిగిలిన వారితో ప్రత్యక్షంగా ఎప్పుడూ కలుసుకోలేదని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మతం పేరుతో యువతలో విద్వేషాన్ని నింపేందుకు సోషల్ మీడియా వేదికగా వీరంతా ఒక వేదికను క్రియేట్ చేశారు. అందులో వీరంతా దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేశారు. అల్ హకీం షుగూర్ అనే హ్యాండర్లు విదేశాల్లో ఉంటూ ఈ నెట్వర్క్ ను మొత్తం నడిపిస్తున్నట్లుగా నిందితులు తెలిపారు. షుగూర్ ఆదేశాల మేరకే దేశ వ్యతిరేక పోస్టులు పెట్టడం, జిహాదీ భావజాలాన్ని ప్రచారం చేయడం, బెనెక్స్ గ్రూప్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జిహాదీ భావజాలాన్ని ఆకర్షితులయ్యేలా చెప్పి ప్రేరేపించడం, ఇలాంటివన్నీ కూడా చేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ పోస్టులు పెట్టినందుకు తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లుగా నిందితులు తెలిపారు. ఉగ్రకుట్ర కేసులో సైదా బేగం పాత్రపై విచారణ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాపింపజేసినట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో పరిచయమైన సల్మాన్ దిల్కష్ ద్వారా ఆమె ఈ నెట్వర్క్ లోకి వచ్చినట్టు చెప్తున్నా విజయవాడకు చెందిన 3 నిందితులు సైదా బేగం ఆదేశాలతో ఆపరేట్ అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వసంత్, టెర్రర్ లింక్స్ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే 5 కస్టడీలో తీసుకుని విచారించారు. వారి రోల్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను వారి నుంచి కూడా రాబట్టారు. ఇటు దేశంలో అతి కీలకమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఐబీ, అలాగే ఎన్ఐఏతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఏటీఎస్ బృందాలు కూడా వీరి నుంచి వివరాలు సేకరించాయి. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రిమాండ్ నేడుతో ముగియడంతో వారిని మొత్తం కోర్టులో హాజరుపరిచారు. వారికి రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో అరెస్ట్ ఉన్నటువంటి మిగిలినటువంటి 7 6 సంబంధించినటువంటి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా వారిని కూడా విచారించబోతున్నారు. నిన్న ముగిసినటువంటి 5 కస్టడీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వీరు 6 కూడా విచారించబోతున్నారు, ప్రశ్నించబోతున్నారు. ఈ టెర్రర్ లింక్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరు రోల్ అంటే ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఐఎస్ఐఎస్, ఐక్యూఎస్ లాంటి సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అల్ హకీం షుకూర్ ఎవరితో ఫారిన్ హ్యాండలర్గా ఉన్నారు. అతను వీరికి ఎలా పరిచయం, అతని ద్వారానే వీరు మొత్తం కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా జిహాదీ కార్యకలాపాలను దేశంలో, రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నంలో భాగంగానే అల్ హకీం షుకూర్ వీరికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా గుర్తించారు. అల్ హకీం షుకూర్ చెప్తేనే తాము ఇదంతా చేశామని కూడా నిందితులు విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ 5 కస్టడీ ముగిసినటువంటి నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా మిగిలినటువంటి 6 కస్టడీ కొనసాగబోతోంది. సో వీరు 5 స్టేట్మెంట్ ఆధారంగా వారిని విచారించబోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చాలా సీరియస్గా కూడా పరిగణిస్తోంది. దేశంలో అత్యంత కీలకమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ కావచ్చు, ఏటీఎస్ కావచ్చు, ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలు వీరి నుంచి కీలక వివరాలు రాబట్టారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా మిగిలినటువంటి వారిని కూడా ప్రశ్నించి అసలు వీరి కార్యకలాపాలను దేశంలో, రాష్ట్రంలో ఎలా విస్తరించబోతున్న కూడా దర్యాప్తు చేయబోతున్నారు. వారి యాక్షన్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు.